గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టీడీపీ నేత రాయపాటి అమృతరావు దాడి చేశారు. 10 మంది అనుచరులతో కార్యాలయంలోకి దూసుకువెళ్లాడు రాయపాటి అమృతరావు. కార్పొరేషన్ కార్యాలయంలో వీరంగం సృష్టించాడు. మున్సిపల్ కమిషనర్ అశోక్ను బెదిరించడానికి ప్రయత్నించాడు. కొంతమంది కాంట్రాక్టర్లను బ్లాక్లో పెట్టిన లిస్టులో ఉన్నాడు రాయపాటి అమృతరావు. దీంతో తన అనుచరులతో కలిసి ఇంజనీరింగ్ విభాగంలో హల్చల్ చేశాడు ఆయన. అమృతరావుపై కార్పొరేషన్ సిబ్బంది లాలాపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఎస్ఏని బెదిరించడంతో ఆయన సెలవులపై వెళ్లారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడిలో రాయపాటి అమృతరావుది కీలక పాత్ర. మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అమృతరావు గొడవకు సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయి? తెలుగుదేశం నాయకుడు రాయపాటి అమృతరావు రౌడీజం గుంటూరులో రోజు రోజుకి పెరిగిపోతుంది. పూర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమృతరావు ఒక 10 మంది యువకుల్ని నాటేసుకుని ప్రతి చోట ఆయన దాడి చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి పైన ఆయన దాడి చేసి విధ్వంసం సృష్టించారు. ఆయన కార్యాలయం పైన దాడి చేసి పూర్తిగా విధ్వంసం సృష్టించిన పరిస్థితి, దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈయన టెండర్లు వేస్తూ ఉంటారు కార్పొరేషన్ లో. అయితే నెక్స్ట్ టెండర్ల వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగింది. ఈ నేపథ్యంలో 69 మంది కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో చేస్తామంటూ కమిషనర్ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆ 69 మందిలో రాయపాటి అమృతరావు ఉన్నారు. అలానే 126 టెండర్లు రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ గా టెండర్లు పిలవడానికి రెడీ అయ్యారు. ఆ టెండర్ల వ్యవహారంలో కూడా రీటెండర్ వ్యవహారంలో కూడా రాయపాటి అమృతరావుకు సంబంధించిన టెండర్లు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా 10 మంది యువకుల్ని తీసుకువచ్చి గడ్డెప్పులు వచ్చి కమిషనర్ కార్యాలయానికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కమిషనర్ సిబ్బంది కమిషనర్ అత్యవసర మీటింగ్ లో ఉన్నారు అంటూ సర్దించడం జరిగింది. వెంటనే అక్కడున్న డోర్లు పగలగొట్టడం, దాంతో పాటుగా ఇంజనీరింగ్ విభాగంలోకి వెళ్ళి అంచనా చేశారు. మా పార్టీ అధికారంలో ఉంది, నన్ను ఎట్లా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఇప్పుడే లోకేష్ తో మాట్లాడతాను, చంద్రబాబుతో మాట్లాడతాను, మీ సంగతి తెలుస్తానంటూ దాదాపు గంట సేపు మున్సిపల్ కార్యాలయంలో హల్చల్ చేయడంతో పూర్తిగా ఉద్యోగులంతా భయపడడానికి గురయ్యారు. వెంటనే సిబ్బంది లాలాపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్. మీరు జోబులు నింపుకోండి. పోలీసులు పంపించాము. రిప్రజెంటేషన్ మీరు జోబులు నింపుకోండి. పోలీసులు పంపించాము. రిప్రజెంటేషన్